మీకు తెలుసా, కుంభమేళా ప్రతిసారి ఒకే ప్లేస్లో చేయరు. ఒకసారి హరిద్వార్లో, ఒకసారి ఉజ్జయిని, ఒకసారి నాసిక్ అండ్ ఒకసారి ప్రయాగ్రాజ్లో చేస్తారు. అయితే ఏ ఇయర్లో కుంభమేళా ఏ ప్లేస్లో చేయాలి అనేది ఎలా డిసైడ్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకి స్కైలో 12 రాసులు అనేవి ఉంటాయి. వీటిని 12 జోడియాక్ సైన్స్ అంటాం. అండ్ జూపిటర్ అనేది సన్ చుట్టూ 1 రొటేషన్ కంప్లీట్ చేయడానికి ఎర్త్ మీద 12 ఇయర్స్ అనేవి గడిచిపోతాయి. సో ఎర్త్ మీద గడుస్తున్న ఈ 12 ఇయర్స్లో జూపిటర్ అనేది ఇయర్కి ఒక రాశిలో ఉంటూ 12 ఇయర్స్ 12 రాశులు అనేవి కంప్లీట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ ప్రయాగ్రాజ్లో మాఘమేళా అనేది జరుపుకుంటారు. వి నో దట్. అండ్ జూపిటర్ అనేది ఎక్వేరియస్లో ఉన్నప్పుడు హరిద్వార్లో పూర్ణ కుంభమేళా అనేది చేసుకుంటాం. అండ్ జూపిటర్ అక్కడి నుండి 3 ఇయర్స్ తర్వాత అంటే 3 జోడియాక్ సైన్స్ మూవ్ అయ్యి టారస్లోకి వచ్చినప్పుడు మనం ప్రయాగ్రాజ్లో పూర్ణ కుంభమేళా అనేది జరుపుకుంటాం. ప్రయాగ్రాజ్లో పూర్ణ కుంభమేళా జరిగిన 3 ఇయర్స్ తర్వాత అంటే జూపిటర్ 3 జోడియాక్ సైన్స్ మూవ్ అయ్యి లియోలోకి వచ్చినప్పుడు ఉజ్జయిని అండ్ నాసిక్లో పూర్ణ కుంభమేళా అనేది చేస్తారు. కాకపోతే 2 ప్లేసెస్లో ఒకేసారి పూర్ణ కుంభమేళా అనేది చేయరు. అప్పుడు సన్ అలైన్మెంట్ని కూడా యూజ్ చేస్తారు. మేబీ 3 to 4 months గ్యాప్లో ఉజ్జయిని అండ్ నాసిక్లో సేమ్ ఇయర్లో పూర్ణ కుంభమేళా అనేవి జరగచ్చు. అండ్ కుంభమేళాలో టైప్స్ ఏంటి అండ్ కుంభమేళాకి జూపిటర్కి రిలేషన్ ఏంటి అనేవి మన ఛానల్లో వీడియోస్ ఆల్రెడీ చేసాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కార్డ్స్లో ఉంటుంది చూడండి.